పంటలకు గిట్టుబాటు ధర లేక ప్రభుత్వం నుండి పంట నష్టపరిహారం అందక కూటమి ప్రభుత్వం వచ్చాక 2 ఏళ్లలో రైతులు ఏకంగా 25,000 కోట్లు నష్టపోయారని నెల్లూరు వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి విమర్శించారు. నెల్లూరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. 4వ ముఖ్యమంత్రి అయినప్పటికీ చంద్రబాబులో మార్పు రాలేదని, ఇప్పటికీ వ్యవసాయం దండగానే విధానాలతోనే పనిచేస్తున్నారని ఆరోపించారు. గతేడాది పత్తి, పొగాకు, మిర్చి సాగు చేసిన రైతులకు గిట్టుబాటు ధర అందక ఎకరాకు 5 లక్షల మేర భారీగా నష్టపోయారని, దీంతో ప్రభుత్వ సూచనతో వారంతా మొక్కజొన్న సాగు చేశారని తెలిపారు. ప్రభుత్వం చెప్పిన పంటలు సాగు చేసినప్పటికీ వారికి అండగా మద్దతు ధరకు పంటలు కొనుగోలు చేసే ప్రయత్నం చేయడం లేదని ధ్వజమెత్తారు. ఈరోజు రైతులకు సంబంధించి మేము పండించినటువంటి పంటలకు గిట్టుబాటు ధర లేదు, మొక్కజొన్నకు సంబంధించినటువంటి రైతులని తీవ్రమైనటువంటి ఇబ్బందులు పడుతున్నాం, సంక్షోభంలో ఉన్నాం, కనీసం పెట్టుబడి కూడా వచ్చేటువంటి పరిస్థితులు లేవు, తీవ్రంగా నష్టపోయేటువంటి దుస్థితిలో మేము కొట్టుమిట్టాడుతున్నాం. కాబట్టి మేము నష్టాల ఊబిలో నుంచి, అప్పుల ఊబిలో నుంచి బయటపడేటువంటి పరిస్థితి లేదు. చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాత గత 3 సంవత్సరాలుగా పంటలు చేతికొస్తే ప్రతి సంవత్సరం నష్టం తప్ప లాభం వచ్చేటువంటి పరిస్థితి లేదు. ఈ 2 సంవత్సరాలలో ఎప్పుడు పంట చేతికొచ్చినా సరే ప్రతి సంవత్సరం లక్షలలో రైతులు నష్టపోతున్నారు తప్ప రైతుల గురించి ఆలోచన చేయడం, రైతులకు సంబంధించి కనీస మద్దతు ధర ఇచ్చేటువంటి పరిస్థితి లేదు. చంద్రబాబు నాయుడు చేస్తున్నటువంటి నిర్వాహకం ఏంటంటే కనీస మద్దతు ధర ప్రకటించిన తర్వాత కేంద్ర ప్రభుత్వానికి లేఖలు రాయడం, కేంద్ర ప్రభుత్వానికి లేఖలు రాసి దీనికి సంబంధించి మీరే కొనుగోలు చేయండి, మీరు ముందుకు రండి, మా రైతులను ఆదుకోండి అని చెప్పి మొసలి కన్నీరు కారుస్తూ తాను రైతుల పక్షాన నిలబడి కేంద్ర ప్రభుత్వాన్ని అర్థించినట్టుగా నాటకాలు ఆడుతున్నాడు తప్ప రైతులను ఆదుకోవాలనేటువంటి కనీస ఆలోచన చేయకపోవడం నిజంగా దురదృష్టకరమైనటువంటి పరిణామం. ఒక పక్క రైతులకు సంబంధించినటువంటి వాళ్ళ రోదన గుండెలు పిండేస్తున్నా సరే చంద్రబాబు నాయుడికి చీమ కుట్టినట్టైనా లేకుండా చంద్రబాబు నాయుడు ఎంతసేపటికి అమరావతినో, బిజినెస్ అనో, క్వాంటమ్ వ్యాలీలను రకరకాలైనటువంటి మాటలు, రకరకాలైనటువంటి కథలు ఈరోజు జనాల్లో ఒక దుష్ప్రచారాన్ని తీసుకువెళ్ళడం, లేనటువంటి హైప్ని క్రియేట్ చేయడం, పచ్చ మీడియా చేత బాకాలు ఎత్తించుకోవడం తప్ప అనేక రకాలైనటువంటి ఇబ్బందులు రైతులు పడుతున్నా పట్టించుకున్నటువంటి పరిస్థితి. ఇదే చంద్రబాబు నాయుడు గత ఏడాది ఎక్కడైతే నల్లబర్లి పొగాకు వేశారో దానికి సంబంధించి రైతులు నష్టపోయారు. మిర్చి,